శివ శివ యార శివలోకం యార బ్రహ్మలోకమైన ఆయన ఇయాల కాడి బాబనంటే మాకు కాడు కనతల్లి బొంద పుట్టిలు తల కోరికుండలు మాకు తాత పెద్దలు పాడ కట్టెలే చుట్టారు యాల ముఖ మీద వస్తారు కట్టేటి పంచలు కాడి బాబడు ఇయాల కాడి బాబనంటే మాకు ఇయాల వచ్చింది కాదు ఆవుల కంటే మొదలు ఇయాల అమ్మయ్య రాదు అమ్మయ్య కూమయ్య రాదు ఇయాల కుమార ఇట్టమయ్య రాదు ఇట్టమయ్య కుమార గట్టమయ్య రాదు గట్టమయ్య కుమార వెయ్యాది రాదు కొడుకు ఇయాల కవల గంగురాదు ఇయాల గంగురాదు కొడుకు తాత వలరాదు నాయన వలరాదు కొడుకులు ఇయాల పంచ పాండవులు 5 కుమారులు ఇయాల పెద్దవాడు సింహాద్రి ఇయాల నివాడు పెద్దిరాదు నడివాడు పెద్దిరాదు ఎర్నోగరాదు నరవరాదు చిన్నవాడు పోరురాదు ఇయాల రోజులందరూ మీ ఊర గాని ఇయాల ఒకరు మావాడు 7 గడియ బుడ్డల బుట్టవాడు 7 బుడ్డల బుట్టవాడు ఉలరాజుల కొడుకు ఇయాల సీతమ్మ కొడుకు ఇయాల రోజుల కాశీ పోతనాడు ఇయాల రోజు నలవ కనుక బండకాడ కళ్యాణం అయ్యి ఇయాల పెద్దిరాల కన్న బిడ్డ ఇయాల రోజుల పెద్ద ఇయాల రోజు పెద్దిరాల కన్న బిడ్డ ఇయాల పెద్ద కన్న బిడ్డ రక్తనకంటే రాదు కాతమరా తీసుకొచ్చి ఇయాల బలన కలిపివాడు ఇయాల ఉల్లాల భక్తుడు ఇయాల ఉల్లాల భక్తుడు వేసాము నాది ఇంతమంది బలం ఇయాల యాద కులం ఇయాల రోజు 6 వల్ల ఇయాల 3 మందులు ఇలా 6 వల్లములు 3 మందులు దామసాని వాడు దండవైన వాడు మెడవైన వాడు ఇయాల ఒట్టి చేపల వాళ్ళు వల్లమల వాళ్ళు ఇయాల రోజు కరివైన వాళ్ళు ఇయాల సొప్పరి వాళ్ళు ఇయాల ఆవుల వాళ్ళు ఇయాల రోజు గజ్జి వాళ్ళు ఇయాల రోజుల్లో మన 12 గొల్ల కులాలంగా ఇయాల రోజు ఉట్టవాడు కాటి బాబడు 12 గొల్ల కులాలంగా ఇయాల వచ్చేవాడు కాటి బాబడు ఇయాల ఆవుల పేరు మీద ఇయాల ఆవుల చంద్రయ్య పేరు మీద కొడుకు ఇయాల నరసింహ చూడంగా ఇయాల కొడుకు రాములు చూడంగా ఇయాల బిడ్డ భద్రమ్మ చూడంగా ఇయాల మనవలు చూడంగా ఇయాల మనవరాలు చూడంగా ఇయాల కొడుకు ఇయాల నరసింహ ఇయాల కొడుకు ఇయాల రోజుల రాములు మనకు ఒక 6,000 రూపాయలు ఒక పులివాడలు చెప్పిర్రు ఇలా బిడ్డ భద్రమ్మ మనకు 2 పులివాడలు చెప్తుంది ఇలా భద్రమయ్య 2 పులివాడలు చెప్తా వాళ్ళ అమ్మ పేరు మీద వాళ్ళ నాయన పేరు మీద అలా కొడుకులు ఇయాల వాళ్ళ కోడళ్ళు ఇయాల మనవళ్ళు ఇయాల మనవరాళ్ళు ఇక్కడ ఊరు కాదు ఇప్పుడు పోషమ్మ కడిగేసేది కడిమేస్తావా ఇలా బేతాల కట్టవని లేవారు ఇక్కడ పోతే ఇయాల రోజు మనకు ఇయాల మనం వచ్చిన భగవంతుడు ఇయాల పల్లెపల్లి గ్రామానికి ఇలా పల్లెపల్లి గ్రామానికి వచ్చాం ఇయాల రోజు వాళ్ళు చల్లగా ఉన్నారు మనం నున్నగున్నాము నా యాద కులం చల్లగా ఉన్నది కాబట్టి నా యాద బలం చల్లగా ఉంది కాబట్టి మన కాణిపాపలో ఉన్నాము వాడు ఉన్న కాడ ఉన్నట్టు లేని కాడ లేనట్టు పిండి కొద్దు రొట్టె మానుకొద్దు చెక్క బిడ్డ ఉన్న కాడకి బిడ్డ ఉన్నారంటారు 10 రూపాయలు ఎక్కువ తక్కువ ఇస్తారు మనం వదిలే ఉన్నాము లేని కాడ బిడ్డ వాళ్ళకి లేదురా బిడ్డ వాళ్ళ పేరు బిడ్డ వాళ్ళకి ఏమంత లేదని మనకి ఎక్కువ తక్కువ ఇస్తూ ఉంటారు కులపాదాలను ఎత్తున పెట్టుకొని రాజరాజాపతి దేశాలపతి కాది బాబని ఎక్కడ వెళ్ళిన ఊరెక్కడ ఈ పల్లె ఎక్కడ ఇయాల రోజుల్లో ఇయాల కాడు పుట్టప్పుడు కరివా పుట్టప్పుడు దోపాల పుట్టు శుభ్రాసంతో చిత్రవాడ కూర్చున్నప్పుడు శుభ్రాసంతో చిత్రవాడ కూర్చున్నప్పుడు చంద్రమహారాజు నమ్ముకొని వీరభవనికి జీతం ఉన్ననాడు తన కొడుకు ఇయాల నోయితు వచ్చిపోయిన భార్య మీద మంగళస్తున్న అడిగాడు హరిశ్చంద్ర మహారాజు పాపమ్మ ఎట్లయినైతే ఇలా ఆవుల బలగంలా ఇలా ఆవుల తిరునాళ్ళు చల్లగున్నది ఆవుల జాత చల్లగున్నది ఇలా కొడుకు నరసింహ చల్లగున్నాడు ఇలా కొడుకు రాములు చల్లగున్నాడు బిడ్డ భద్రమ్మ చల్లగున్నది ఇంటవా ఏదైతే గోడలు చల్లగున్నారు మనవళ్ళు చల్లగున్నారు మనవరాలు చల్లగున్నారు యాదకులు చల్లగుంది ఇలా పెదగోళ్ళు చల్లగున్నారు సారిగోళ్ళు చల్లగున్నారు చుట్టపక్కల చల్లగున్నారు వాళ్ళు చల్లగుంటే మనం వచ్చినాం
ఇలా ఇవాళ చంద్రయ్య పోయిండు. చంద్రయ్య పేరు బిడ్డ మనం వచ్చినాం. మన మనలో అంత శ్రీమంతం చేయలేదు. కాటిపాపడానికి మీ ఒత్తున పోతే బిడ్డ ఉన్నగాడ ఉన్నట్టు ఇస్తాం, దేనికా లేనట్టు ఇస్తాం. ఇలా మా నాయన పేరు మీద 6,000 ఇస్తా, ఒక పుల్లు బాటలు ఇస్తా, కడిపి దాగు బిడ్డ తిను, మా పేరు ఊరు బొగుడు బిడ్డ అన్నారు. మన దేశం పూర్తిలో మనం ఇంటవా. ఎక్కడైతే మన కాటిపాలు పుట్టింది, మన కాటిపాలు పెరిగింది ఇంటవా. ఇసామిత్రుడు ఇంటవా. హరిచంద్రుడు, హరి అంటే హరి చంద్రుడు, హరిచంద్రుడు ఇద్దరు మగవాళ్ళే. హరిచంద్రుడు ఇద్దరు మగవాళ్ళే ఇంటవా. పాపమ్మ హరిచంద్రుడు ఇద్దరు మగవాళ్ళే. అయితే వాళ్ళు మరి నాయన మనకి ఇలా మన పెద్ద మనకు జాతర పోవాలి, మనకు వనవన పోవాలి. మనం ఇంటవా మన ఉన్న పోయి మనం షికారు చేసుకొని రావాలి. మనం వన షికారు చేద్దామని సూర్యుడు ఇంటవా హరిచంద్రుడు వాళ్ళ హరిచంద్రుడు ఇద్దరు అన్నదమ్ములు ఒక అశ్వాన్ని వేసుకొని వాళ్ళ ఇంటవా వాళ్ళ యథామార్గం వెళ్ళిరు. యథామార్గం హరిచంద్రుడు యథామార్గం వెళ్ళి దేశం తిరిగి రాజారాజాలు తిరిగి తోటలు తిరిగి పండ్లు తిని పలహాలు తిని ఇంటవా మంచి మహాంచి మంచు మధ్యాహ్నం అయింది. మట్టు మధ్యాహ్నం మహాంచి బ్రహ్మాండం ధూపైతుంది వాళ్ళకు. ఎవరకు? హరిచంద్రుడికి ఇంటవా. హరిచంద్రుడికి ధూపైతుంది. అన్న మరి ధూపైతుంది, మరి ఎట్లన్నా ధూపైన చూద్దామని అడిలేరు నీళ్ళు చూద్దామని అడిలో బంచి అడిలో పోయి అట్లా పోయే వారికి అక్కడ దేవకన్యలు మహాంచి దేవకన్యలు ప్రతిరోజు వచ్చేది. రాత్రి 5 గడియాలు వచ్చి స్నానాలు చేసి జపాలు చేసి వెళ్ళిపోతలే వాళ్ళు మన దేవకన్యలు ఇంటవా. దేవకన్య వచ్చే టైంలో ఇవాళ ఈ హరిచంద్రుడు మరి మహాంచి అక్కడ పోయిరు. పోయేవారికి మహాంచి కోనేరు ఉంది. అక్కడ కోనేరు చూసిరు వీళ్ళు. అరే బిడ్డ తమ్ముడా కోనేరు ఉన్నది, మనం మంచిగా నీళ్ళు తాగుదాం, స్నానాలు చేద్దాం అని మంచి నీళ్ళు తాగుతారు, మంచి స్నానాలు చేస్తారు. స్నానాలు చేసి మరి మళ్ళీ షికారుకి వెళ్తారు. షికారు వెళ్ళే వారికి హరికి ధూపైతుంది. మళ్ళా అన్న ధూపైతుంది మరి అంటే తమ్మి మరి అలా కోనేరైతే ఉండేగా, కోనేరు తాయిరాపో అని అంటాడు హరి. కాబట్టి బాగా వెళ్తాడు. మరి హరి బాగా వస్తాడు, వచ్చి మంచి నీళ్ళు తాగుతాడు. నీళ్ళు తాగి ఆ కోనేరులా మరి కోనేరు అంతా చెండగండాలు చేస్తాడు. స్నానాలు చేసి జపాలు చేసి మరి చెండాలు చేస్తాడు. ఆ కోనేరుని చెండాలు చేసే వారికి ఇంకా దేవగంలో మరి దిగి వస్తాడు. ఆ టైంలో దేవగంలో దిగి వచ్చే వారికి కోనేరు చూసేవారికి కోనేరు మొత్తం చెండాలం అయిపోతుంది. అరే మరి ఇక్కడ ఏమొచ్చింది కావచ్చు, నరుడు వచ్చిండా, పురహాడు వచ్చిండా, ఇక్కడ ఏమొచ్చినా ఇట్లా చేసింది అనుకోని అక్కడ సపన పెడతారు. ఏమైనా సపన పెడతారు. ఆడే వస్తారు, ఆడి మనిషి వస్తారు, మొగ పుచ్చిపోవాలి, మొగ మనిషి వస్తే ఆడి మనిషి అయిపోవాలి. మరి నా కోనేరు మొత్తం ఖరాబ్ చేసారు అని దేవత శాపన పెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే వారికి అప్పుడు మళ్ళీ ఆడి తాగిన అలవాటుకు మళ్ళీ మంచిగా వస్తారు. ఆడికి వచ్చి స్నానం చేసి మళ్ళీ తానం చేసి జప చేసి మళ్ళీ చెల్లకండా చేసి ఆ నీళ్ళు తాగమని చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. అలా దిగవారికి కోన దిగవారికి ఈ దేవత అయిన సభన అప్పటికి ఆడకి అక్కడే అనుభవం అవుతుంది. హరి పోయి ఆడబిల్లు అవుతాడు. హరి ఆడబిల్లు అవుతాడు. అరే మహాంచి పోయిన మంచి బ్రహ్మాండంగా అవుతాడు. ఇంతవా బ్రహ్మాండంగా నీకు హారుతుంటాడు. ఆడవారికి చంద్రుడు చూస్తాడు. మరి బాగా వస్తే మరి ఇంత దేవగానే ఎవరు కావచ్చు ఇంతవా. మరి మా తమ్ముడు కోనేరు పోయి నీళ్ళకు పోయి రాకపోయా. మరి ఈ దేవగాని ఇంత దేవగాని కలకల మెరుస్తుంది. పురుష పొద్దు కొనుక్కుంది కానీ ఈ దేవగానే కొనుక్కలేదు. మరి ఎవరు కావచ్చు అని అప్పుడు ఆమెకు ఊహిస్తాడు. ఇంతవా ఊహించే వారికి వెనకడే గడియలే ఇప్పుడు నెలలు, ఎందుకంటే గడియలు ఇప్పుడు నెలలు. ఆ గడియలు అప్పటికి అడిగి మోగించే వారికి సూడు మోగించే వారికి అడిగి కడుపు అవుతుంది. ఇంటవా కడుపయి మరి ఆ అడవిలో 7 గడియ 9 గడియలనే ఇంటవా పలిగిస్తాడు ఇచ్చేవారికి. అక్కడ మగపిల్లాడు పుడతాడు. అక్కడ పుట్టిన వారికి ఆయన అనుకున్న ప్రాభం అక్కడ పలమైపోతుంది. ఇంటవా అక్కడ పలమైపోవారికి పుట్టే పిల్లగాని కోనక పక్కన వేస్తాడు. ఎవరు హరి కోన పక్కన వేసి కోన నుంచి వెళ్ళిపోతాడు. ఎవరు హరి వెళ్ళిపోతాడు. హరి వెళ్ళిపోయే వారికి దేవాన దేవతలు విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు వాళ్ళు మంచిగా రథాలు వేసుకొని తిరుగుతుంటారు. రథాలు తీసుకునే వారికి మంచిగా ఆ టైంలో వారికి ఏడుతుంటాడు పిల్లగాడు. శంకర్కి అర్థమవుతుంది మరి అడవిలో ఎవరు కావచ్చు పిల్లగాడు ఏడుతున్నాని. ఇంటవా పోయి ఆ రథాలు కలుపుకొని అక్కడికి వచ్చి అక్కడ కోనికాడికి వచ్చి ఆ పిల్లగాని చూస్తాడు. పిల్లగాని చూసాక మహాసక్రముడు పిల్లగాడు అది ఆంజనేయ చూస్తాడు. చూసేవారికి మగవారికి పుట్టినవాడు హరిచంద్రుడికి పుట్టినవాడు హరిచంద్రుడు. ఇంటవా మాంతాతకు పుట్టినవాడు మగ పిల్లగాడు. ఇంటవా మాంతాత పుట్టింది మగ పిల్లగానికి, మరి హరిచంద్రుడు పుట్టిన మగ పిల్లగానికి. మరి మగ పిల్లగాడు పుట్టిపోయాడు. మరి ఎట్లా అక్కడ పిల్లగాని తీసుకొని శంకరుడు మహాంచిగా కాశీవర పట్టం పోతాడు. అక్కడ కాశీవర పట్టం పోయి అక్కడ పిల్లగానికి సంతు లేక కొడుకు లేక బిడ్డ లేక ఇంటవా మహాంచి వనమాల రాజు వెళ్తుంటాడు. పట్టం రాజు వెళ్తుంటాడు. ఇంటవా రాజు వెళ్ళే వారికి అరే రాజు మరి పిల్లగాడు వచ్చిండు. ఇంటవా నీ కొడుకు లేరు, నీ బిడ్డ లేరు, నీ బలగం లేదు, నీ బంధుస లేదు. ఇంటవా నీ దేవాన్ని మెచ్చిస్తున్న బిడ్డ అని ఇంటవా ఆ రాజుకి ఇచ్చిపోతాడు. ఎవరు? శంకరుడు. ఇచ్చిపోయేవారికి పిల్లగాని సాది పెద్ద చేస్తాడు. సాది పెద్ద చేసేవారే పిల్లగాడు పుట్టినాడు. ఇక పిల్లగాడు పుట్టినాడే హరిచంద్రుడు పుట్టినాడే. ఇంటవా చంద్రవతి దేవతలుగా కన్నా పుట్టింది. ఇంటవా ఎవారం ఎత్తుని కాటిపావు లెక్క కాటిపావుని ఎవారం మరి ఇవాళ పుట్టింది కాదు, ఇవాళ పెరిగింది కాదు. మన భగవంతుడు వచ్చి
వచ్చినాం ఆయన బిట్ట మేడ చంద్రుడికి హరిచంద్రుడు కన్న కష్టాలు పడ్డోడు ఇంటవా కష్టాలు పడ్డోడు కష్టాలు పడ్డోడు లెక్క పడ్డోడు మాట అంటే తప్పుడు కాదు మాట అంటే తప్పుడు కాదు అంటారుగా హరిచంద్ర మాట హరిచంద్ర మాట తప్పుకుంటాడు అని అంటారు కాబట్టి ఆయన మేర కార్యక్రమం వచ్చింది ఇంటవా ఇలా మన యాదంతా వచ్చురు యాదంతా కూసురు మన రెండు విద్యలు వాళ్ళు చేసే విద్యలు వాళ్ళు చూపించాలి మనం పోవాలి శివ శివయ్యాల నా హరిచంద్ర ఇలా అర్చనతో వచ్చిన మనము ఇలా రోజున నాగచంద్రయ్య పేరు మీద ఇలా ఉత్తరం పోవాలి ఇలా ఒక ఎత్తుకొని సంచ పెట్టుకోవాలి ఇలా తూరు పోయి ఒక ఎత్తుకొని సంచ పెట్టుకోవాలి కాటి పాపడు రామరామనని రాజు వేరే రాజు గురురాజు ఓదు వారి గుంత కట్టుకుని రాజారు ఇవాళ బాబు ఇవాళ ఇంతమందిలో ఇవాళ నాయన చంద్రయ్య పేరు మీద యాద నగుతుడు యాద రోజు నాశిమాత చూస్తే ఉన్నాడు కోపడకు వయ్యా కోపడకు లక్ష్మం అంటేనే ఉంది ఇదే గిట్టే గాని కూర అంటేనే ఉంది అయ్యా అమ్మ మీ ఇద్దరు కూడా ఏమంటలేము ఇలా మీ మామయ్య కూర్చున్నాడు మీ అత్తలేనే ఉంది ఇంటవా ఒరే పాపన్న నా పేరు మీద మంచి నా కూరల సంబరపెట్టు నా కొడుకుల సంబరపెట్టు నా మనుల సంబరపెట్టు నా మనల సంబరపెట్టు కులాల సంబరపెట్టు కులా సలాల సంబరపెట్టు మంచి బిడ్డ ప్రారంభం అంటారు ఇంటవా ఎక్కడ పోయినట్టే ఎక్కడ పోయినట్టు అది 6వ రోజు మనం వచ్చాము ఆయన ఉండవా దెయ్యాలు కామిలు మూవిలు ఎన్ని ఉంటాయి ఇలా ఇంటవా ఎన్నో ఉంటాయి అయితే పాపమ్మా ఈడవడు మహారాజే వీరి ఊరెక్కడ కక్కెరేడు గ్రామం ఇంటవా అంకిరేడు సైదిగాడు అంకిరేడు బంటోడు ఇంటవా అంకిరేడు సైదిగాడు ఇంటవా కక్కెరేడు గ్రామమే ఇంటవా ఈయన అమ్మ నచ్చింది ఇది అమ్మ పేరు పోయినా నమస్తే మహారాజా అన్న వరి కాటి పాపడా నా పెట్టే నమస్తే నా ముడ్డ పెట్టాడు ఇంటున్నావా అంకిరేడు సైదయ్య కక్కెరేడు గ్రామమే ఇంటున్నావా ఈ కక్కెరేనే మా ఇంతవా ఏ వారం అయింది పేద రాత్రి కాటిపాపలు గంగెట్టలు వచ్చి మా బాధపడతారా అని పేదరాది గంపెత్తుకుండు బొడ్డింపుతారు వాళ్ళు బొడ్డు మనకాడ పిట్టకేయరు బొడ్డింపుతారు వాళ్ళు పేదరాది పోతుండు ఆయనకు కూడా మేము వెళ్ళాం ఇంటవా మరి మీ అయ్య పేరు నాకు ఇవ్వాలి కదా బిడ్డ అంతో ఇంతో ఇవ్వాలి ఉన్నగానే ఉన్నట్టు లేడుగా లేనట్టు మరి మీ ఊరికేం సాక గోరి మీద పోయిండు ఆ గోరి పోయి తెచ్చే బువాలు పెట్టాడు ఆ గోరి పెట్టాడు ఆ గోరి పెట్టి మా నాకైతే ఏం లేవు నేను ఏమి ఇయ్యను అని అన్నాడు మరి ఏమి ఉన్న బువ మీద పోతాం మీ అన్నాం తింటే తిరుగు అన్నాడు ఆ గోరి మీద ఇచ్చిపెట్టిండు ఆ బువని సాక వీళ్ళవాడు ఇంటవా వీళ్ళ కులం స్థలం చూసారు బొడ్డు నింపినారు ఆయన సైదన్ అంటే ఏం కాటిపోలు కైగా వచ్చారు వాళ్ళు పెట్టెత్తలేరు ఓ పోతాం ఆయన నిజంగా కలుగుతున్నాం ఇంటవా ఏం అన్నారు ఇంటవా ఓ పాపమ్మా ఈ బాధ విషయం ఈ ఎట్టయినా మరి ఇంకేం సైడ్ చెప్పాయి మరి ఎప్పుడైనా చెడిపోయినావా ఆ రోజు ఒక్క చెడిపోయినాం తెల్లా చెడిపోతావా ఇంకొక అయ్యాన్ని ఆడుకొని ఇంట్లో ఉంటాం ఇంటవా ఇంకొక ఇంట్లో ఉంటాం ఇంకొక తాగుతూ ఉంటాం ఇంటవా బుధవారం బిర్యానీ వేసిండు పొద్దుగా కూర పెట్టి బిర్యానీ వేసిండు నేను తేరగొట్టి దాగిండు తెచ్చిండు నాకు కూడా తెచ్చింది కదా కానీ కూర తెచ్చిండు ఎవరో పెట్టుకొచ్చింది కానీ అప్పుడే నేలగా నడుపుకొని వస్తుంది మారుతో పోవడం కూడా అయితే పాపమ్మా ఇది పోయిండు వీని పొట్ట దేవుడు నా పొట్ట కొట్టిండు వీని పొట్ట దేవుడు కొట్టిండు నాకు ఇట్లా మన్ను పోసాడు వీనికి ఇట్లా దేవుడు పోసాడు కొట్టుకొని వచ్చి పొడుగొని కొడితే భగవంతుడు కొడతాడు ఒకరికి ఇట్లా మన్ను పోతే వానికి ఇట్లా దేవుడు పోతాడు ఒక బిడ్డ పెళ్లి మనతో కొడితే మన బిడ్డ పెళ్లి దేవుడితో కొడతాడు ఇంటవా ఒకరి పిల్లలు మనతో కొడితే మన పిల్లలు భగవంతుడితో కొడతాడు ఇంటవా ఒక ఇట్లా మన్ను పోతే మన కూడా దేవుడు పోతాడు ఇంటవా ఊరేలో వచ్చే పేరు కాదు పాడకల్లా అంటగట్టే పేరు కాదు తినకట్ట కూలిన పేరు కాదు ఇంటవా వీని పేరు బొమ్మ కట్టినా ఎట్లా బొమ్మ కట్టినా గుండె వచ్చా నా ఊరు నా యావ రాజ ఉచ్చా విని నోటనే వడవయ్యలుచ్చా ఇలా సంకలకు సోరికి సారి చెప్పిన మీరు సారి కూడా పిల్లలు చెప్పిన తీర్ల మసీదు ఇవాళ అన్నారే నా లచ్చు కొన్నారే కొడుకు లచ్చు కోరుకుడు జరుగుతుంది వారిని కోడి పొగలు వెళ్ళిపోవు ఇవాళ రోజు నా గొల్ల చల్లగుంటా నా బల చల్ల ఊరు చల్లగునే చల్లగుంటా ఈ నోరు చల్లగుంటే ఊరంతా చల్లగుంటది ఈ నోరు చల్లనేది ఊరంతా చల్లగుంటదా నాకు ఇలా నా యాదకులానికి నువ్వు దండం పెట్టరా వానికి దండం పెట్టించిన వాని పిల్లం మాసక తల్లి ఒంటి పీర గంగి వరదాలచ్చు కొత్తూరు రాని పాసుమన్న బుత్తి ధైర్యనాగి మొగని మిసాల మీద మెతుకులు పడితే ఏరకట్టేది పాసుముండ ఇంటవా దానికి ఆకలి ఎట్ట ఆకలి అవుతుంది ఒక్కొక్క మెతుకు ఆశ అంట ఒక్కొక్క మెతుకు ఆశ అంట ఒక్కొక్క గిన్నెకి ఆశ అంట ఒక్కొక్క గుండె గిన్నె అవుతాయి ఒక్కొక్క మెతుకు
గసు తేడా మరి ఆయన గట్ట తీసుకుంటాడా మరి పిల్లమైనా మంచిగా ఉండాలి భూతమైన మరి పిల్లమైనా తీసుకుపోతుంది మూగలైనా మంచిగా ఉండాలి 10 మంది పెట్టాలి 10 మంది పెడుతుంటే బాయిలో మట్టి నీళ్ళు ఊడుతుంటే మనం 10 మంది అవుతాం కుడిగా చూస్తుంటే నీళ్ళు ఊడుతుంది కుడిగా నీళ్ళు ఊరవు కుడిగా కూడా మొత్తం కుడిగా ఎట్టే పోతుంది కుడిగా 10 మంది పెడుతుంటే మన ఇంటే పోగొడుతుంటది 10 మందికి అన్నం పెట్టాలి అంటే అరటివాణి పెట్టాలి అడవిలో పెట్టాలి కడలో బిడ్డ పెట్టాలి ఉసుతోని పెట్టాలి అరటివాణి పెట్టాలి పెద్దలు మన బుక్క దేవుడు ఇస్తుంటాడు ఇంతవా వద్దాడు ₹1 దేవుడు కాశీ వైపు కళ్యాణం చేయ తప్పదు కాశీ వైపు తప్పాలి చేస్తూ ఉండాలి అయితే వాని పిల్ల ఉంది మా సగలి తల్లి నాయన వాని పిల్లవు 6 రోజుల్లా ఓరి కాడి బాబడ నువ్వు వస్తుంది నామని నప్పి వారి అయ్యా భూతనాయన భూత మల్లయ్యా నా కాడి బాబలు వెంకటేశం వచ్చిండు నా మొగలు నంపిడు నా పంచాయతీ ఎంపుదారు వచ్చేయారా మల్లేగా చక్క పోయిందట మల్లేశ మా కాడిపాడు వచ్చిండు మరి మా అత్త పేరు మీద త్యాగవీరే మా అయ్య పేరు మీద త్యాగవీరే మరి వాడు మాయపాలను నోలిండు మంత్రపాలను నోలిండు మంత్రాలు చేసిండు నా మొగడు రచ్చిండు అని మల్లేగా చక్క మల్లేగాడు వేరంట మళ్ళీ బాగా చూసిండు మంచిగా మాకు బో పెట్టాడు మంచిగా కళ్ళు పోసినాడు మంచిగున్నాడు మాకు బరెండు పోసినాడు మా మంచుకున్నాడు మా దగ్గర ఇచ్చినాడు ఇటవా ఊరంతా పగేనా అడవిలో పగేనా అరటివాడు పగేనా లేకపోతే అచ్చగాడు పగేనా బుచ్చగాడు పగేనా మరి నీ న్యాయం చెప్తా నీకు పోనీ మన 10 మంది మళ్ళీ అటువంటి పోయిండు చక్క మా యాదన కాడికి పోయింది యాదనకి స్కారిపడి చేసే వారికి బాగా చూసిండు నీ మొగలు 3 మంత్రాలు వస్తాయి ఏమైనా వస్తాయి ఆయన అడవిలో ఉంటది రెక్కబడి కుత్తర వచ్చా మంచి మాట కుత్తల వరకు బొంద పంపాలి ఆయన మొగడు ఉంటాడు గట్టి మారు రాలు అరే కాడిపా బిడ్డ ఎవరు నువ్వు బాగా మారుతావు మారి మీ నాయనతో ఎడుగుతూ ఉండే నువ్వు తెలికాడు రాదు పొద్దున మారులు బొంద పోవాలి అసలు పాపాత్కుడు కవులు కళ్ళు పోతూ పోసింది పొద్దున పుల్లు పడాలి అసలు పాపాత్కుడు మీ పాపాలకు వచ్చి పంచాయతీ చెప్పాలనా అని ఎవరు చెప్పలే ఇంతవా చక్క నా కాడికి వచ్చింది పాపడా నా మొగలు చంపి రావు నీ బొందగా నువ్వయ్యా నువ్వయ్యా ఖచ్చితంగా ఇచ్చింది ఇలా కొడుకు మంచోడు ఓ మల్లయ్య ఇలా కొడుకు మంచోడు పాపన్న మా నాయన పాపాతుకుడే మా అమ్మ పాపాతురాలే అందరు పెట్టగానే పోతుందా ఎన్నో మంది ఇడిపోతురు ఎంతో తాగిపోతురు ఎన్నో లక్ష ఖర్చు అవుతున్నాయి ఒక మా అమ్మమ్మ లక్ష ఖర్చు అయినాయి నీకు నాకు 5,000 10,000 ఇస్తే పోతుంది మా నాయన తీసుకుంటే కాబట్టి ఇక్కడ చేసిండు ఆయన ఇంటవా ఒంటింటే బట్టలు పెట్టి ఇలా గొర్రె పట్టించి దేశంలో తిరిగి బిడ్డ అంటుండు తిరుగుతున్నా ఇంటవా ఇది తెస్తా ఎక్కడ నువ్వు అమ్మో అలా ఉండి ఏమంటుంది ఇలా కూర్చొని ఏమంటుంది ఇలా కూర్చొని ఇలా భూతం మల్లయ్య వచ్చిండు పులివాడ మనం తప్పించుకోపోయిండు ఇలా పులివాడ తప్పదు అని అంటూ ఇలా కూర్చొని అంటే నేనేమంటున్నా మళ్ళీ కుషిగాల్లోడు ఇంటవా కుషిగాల్లోడు అందరు నవ్విపిస్తాడు అందరు తప్పిస్తాడు అందరు దంపిస్తాడు అందరు మైపిస్తాడు ఏడిగారి మంచిగా వస్తాడు మన మళ్ళీ చల్లగుండాలి భూతమైన చల్లగుండాలి భూతమైన చల్లగొంటే ఊరంతా చల్లగుంటది అందరికి బాగా మారింది అందరికి బాగా ఇంటవా ఇంట అంతే కదా ఎక్కడ నువ్వు ఇవాళ మా రావులని ఇచ్చేది ఇవాళ రోజున నర్సరీ ఇచ్చేది ఇలా మా రావులని ఇచ్చేది మా నర్సరీ ఇచ్చేది మనకు 6,000 మనకు పులివాడలు అంటే 6,000 పులివాడలు ఇంటవా ఒప్పుకురు ఓ బుధమైన అప్పు లేరు నాకు ఇది కవ్వా ఎట్ట వచ్చిందో ఎట్ట పోయిందో పానం లేదు పైకృతి లేదు జీవి లేదు జిమ్మం లేదు రమ్మంటే రాదు ఉమ్మంటే పోదు ఈ బేదికి ఇవాళ మనకి ఇచ్చేది ఇలా మా మల్లేసి ఇచ్చేది ఇవాళ పులివాడకి వెళ్ళు ఈ శివులనము వెనుక వెళ్ళు ఇగో ఇది గవ్వ సంచార పడేస్తా దానికి పిల్ల కొత్త వాళ్ళు బిడ్డ గిన్నె పెడతా మనకిచ్చేది మన రాష్ట్ర పులివాటలు ఈ శివులనము ఇయ్యాలా ఇంతమందిరా ఈ కంటకి వెళ్ళు ఈ కంటకి వెళ్ళు ఇది గవ్వ సంచార పడేస్తా ఇంతమందిరా ఈ బర్గ చూడంగా ఈ బల చూడంగా
ఈయన పెడతా దానికి పిల్ల మనకిచ్చేది ఇలా బిడ్డ భద్రం ఇచ్చేది మనకు 2 పులివాటు కళ్ళు ఇగో మనకిచ్చేది ఇలా మనమనిచ్చేది మనకి రాష్ట్ర పులివాటు కళ్ళు ఈ బొక్క మింగు ఈ ధనము ఇయాల బలగము బంధుస్తాము గుణవేదాల బలగం అంట వాళ్ళ బిడ్డ గుణవేదాలే ఇంటవా గుణవేదాల బలగం గుణవేదాల బలగాన్ని ఇచ్చి వాళ్ళ మనమరాళ్ళు ఇంటవా వాళ్ళు ఇచ్చే మన బిడ్డ ఇచ్చే 2 పులివాట్లు మన కొడుకు ఇచ్చి వేరే మన కొడుకు ఇచ్చే మనకు పులివాట్లు ఇంటవా ఏ మళ్ళా అంతే కదా పెడతా దానికి పిల్ల మన బలగం చూడంగా బంధు చూడంగా అంటే కులం చూడంగా మన కులం పట్టు కావాలి కులం పట్టు కావాలి కులకి ఇలావో ఈ పక్కలవో ఈ పక్క ధనవు ఈ పక్క వెళ్ళు ఈ పక్క వెళ్ళు పాపమా ఇవాళ మా చంద్రయ్య పేరు మీద మన ఖుషియా ఓ పాపడా ఓ మళ్ళీ కొంచెం ఇగో మన ఖుషియా మనం మొన్న ఈరే పేరు వచ్చినాం ఈరే పేరు మీద గిట్టే తీసినాం మన పెద్దవాళ్ళతో సంబరపడిచ్చినాం ఇది సంబరమే ఇంతవా ఇది అలి కాదు బలి కాదు మిమ్మల్ని కష్టపెట్టేది కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోయేది కాదు మీ కళ్ళ సంబరం అయితే ఇంత మందిలా మా మళ్ళీ ఏమంటుడు పాపన్న మొన్న పులివాటి కానీ ఇతీ పాపన్న అట్లే ఉండవు అంటే ఉండు ఎప్పుడైందో నాయనా చేరు కావాలంటే ఇవాళ రోజున నీకు గట్టి వచ్చాం ఇవాళ నాకు మళ్ళీ నువ్వు బాగా అంటున్నావు తేలని ఏంటవా ఇలా పడితే నీ లాగానే ఉడవగాల నీ లాగానే పడాలి అంతే అంతే మన చేయడం లాగలం పడాలి ఇలా తప్పదుగా వెళ్ళాలి ఇంటవా పోతే నీ గొల్ల పండ పోవాలి కొన్న పోవాలి నాకు ఈ ధనం ఇంత బర్గం మా మళ్ళీ సలహా ఉండాలి ఇంటవా ఈ మళ్ళీ ఈ వారం ఇక గచ్చకాయ మళ్ళీ నెత్త పోయింది మళ్ళీ నెత్త పోయిన గచ్చకాయ నాశనం వెళ్ళాలి నాశనం వెళ్ళాలి ఈ బొక్క వెళ్ళు అల్లమైన గచ్చకాయలకు వెళ్ళాలి ఇగో వెళ్ళి పెడతా దానికి పిల్ల వెళ్ళవాలి బిడ్డ ఇగో ఈయన పెడతా వయ్యా ఇవి ఉన్న పన్ను నిలిచిపోతున్నాయి ఉన్న పన్ను నిలిచిపోతున్నాయి ఈ రాళ్ళు అవన్నీ నిలిచిపోతున్నాయి ఎట్లా బొక్కలు నువ్వు ఒక మంత్రం అయ్యి కూర కొడుతుంది నువ్వే పట పట పడ కూర సగం నిన్నావు సగం పెట్టావు తినవు తినదా అంతేనా ఏగా ఓ పాపమ్మా ఇంతమంది బలగం చూస్తావు మన బలగం చూస్తున్నారు మన బంధువులు చూస్తున్నారు ఇవాళ మన తప్పదు ఇలా మళ్ళీ వచ్చే తప్పదు ఇంతవా తప్పదు మళ్ళీ నరసింహ ఏ నరసింహ రాము
ఇంత మను అయ్యా గంట బాగా పెడుతున్నావు ఏం చేద్దాం మరి నంబర్ వెళ్ళినాగో ఇంత మను అయ్యా మళ్ళా ఓ నరసింహ మళ్ళీ అవి కుత్తే పడితే చచ్చిపోతుందా అంతేనా ఇవాళ ఇవాళ మా చంద్రే నామీనే ఉండు ఈరే నామీనే ఉండు లింగే నామీనే ఉండు పెద్ద నామీనే ఉండు లక్ష్మణ నామీనే ఉంది ఇంటవా బత్తారా బత్తరా బత్తరా కుసరు అమ్మ కుసరి ఓ తల్లి కుసరి కుసరి సంబరం సంబరం కుసరి ఏ కుసరి సపడాక అయితే అయితే ఓ నా భూతమైన ఇప్పుడు ఎత్త అయిందో అగ వచ్చి ఫోను ఈ దగ్గర అయిందా దగ్గర పడరా అయితే ఒక ఇజ్జం చేద్దాం ఇక ఒకరు చేసి వెళ్ళిపోడు ఇక నాకు దమ్ము వస్తుంది చూరు బీ ఉన్న మనిషిని లజగాలు పడుతున్నాను నేను వేసుడు ఆపడతాడు బ్రహ్మాండంగా వేస్తావా మంచిగా వేసినావు బ్రహ్మాండంగా వేస్తే లంజగాలు పడుతుంది అంట చెల్లె అటగా లంజగాలు పడుతుందంట నీ పిచ్చర్ మాయమైతే గాని నీ పిచ్చర్ మాయమైతాయి అయితే అమ్మ ఇంత మందిరా ఈ గవ్వ ఈ తొర్రెక్క ఇచ్చింది ఈ తొర్రెక్క ఎందుకో ఈ తొర్రెక్క గవ్విచ్చింది ఈ తొర్రెక్క గవ్విస్తే ఇంత మందిరా మరి గవ్వ మాయమయ్యి ఏం కావాలి చూద్దామా ఇగో ఇది గవ్వ పంట 16 పండ్లు పెద్ద నాడికే దేవాన్ని దేల్చే గవ్వ ఇది దేవాన్ని దేవతచ్చుడు ఎల్లమ్మ తల్లి కాడవ రాదు పెద్ది రాదు ఎర్రోగ రాదు నర్రోగ రాదు పోలు రాదు నా యాదవ కులం గంగ భోవాని మా ఇచ్చకు ఈ గవ్వ ఇంత మందిరా పంట నగు 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 తెరక ఓ తెరక తెరక తెరమా ఎవరు రావన్నా ఎవరు ఏగదు ఈయన బుధవారం తాగిండు ఏగదు ఓ అమ్మ మా తెర్రెక్క భయపడుతుంది ఏగదు ఏమని అర్థనా నీ అయ్యే పేరు తొరకెడుతుంది ఏం కాదు ఏ భయపడితే ఏమైతే నీ ఉన్నతి నీకు నీకే ఏ గుడ్డగా తాగిడు అన్న ముట్టుకుంటూ పోయి ఇదా సాల్గా ఇదా అదొందా సాల్ కొంచెం సాల్ది